అటువంటి మరిగా భగవంతుడు మల్లన్న అట్లా పిల్లగాడు చెడు ఎవరుగా అదే అది మన యొక్క పద్మాల దేవి మా వదిలే పద్మాల దేవి వచ్చింది అని చెప్పేటల్లకు భగవంతుడు మల్లయ్య రాజు మల్లన్న భగవంతుడే తల్లవైతే రామన్నారా వాడగా కొడుకావంటే ఇంటి వాడగా కొడుకవచ్చరా దేవుడు మల్లయ్య జన్మమీతమో ఎక్కువ ఊడి మీతమో ఓడి వెచ్చనా దేవుడు మల్లన్న జన్మ మీసం ఎక్కువ వెచ్చి కొడి మీసం ఓడి వెచ్చి పడపడదంతా పిండి పడ కొడికి తెల్లని గుట్టకు తెచ్చిండు కోపం ఎర్రని గుట్ట కెత్తిండు కోపము ఓరి తమ్మి సంగల్లా మరి అది బతుకమ్మ పండుకు అది బతుకమ్మ పండుకు అమ్మగారింటికి పోతే అమ్మగారింటికి పోతే 5-10 తక్కువ ఉండి ఇక్కడికి వచ్చిందంటివా అవ్వదడుగు తీయబావునా నాయి తమ్ముడా ఒరే తమ్ముడా అమ్మనడుగు తీయపోవునా బాబుని అడుగు తీయపోవునా మా అన్నెల్లడుగు తీయపోవునా మా అన్నెల్లడుగు తీయపోవునా అదిగా కవరగర్ రాజాకర్ రాజులు ఓంబాకర్ రాజుల దగ్గరకి ఇంతమంది లోపల వారి ఒరే తమ్ముడా 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 ఆయగల తమ్ముడా ఆయగల తమ్ముడా అల్లికి కూడరా ఒలిదాన ఉంటారా బిడ్డకు పోయితరా ఒక్కదాన ఉంటారా అలనాడు తమ్ముడా అలాని అమ్మరా ఆనాడు తినవద్దు దాని అమ్మ ఇయ్యలేని పిల్లకు ఒళ్ళెక్కువ అడిగింది అసలు కట్ట 20 లక్షలు 30 కట్ట 30 లక్షలు 10 కట్ట 10 లక్షలు అన్నది ఇయ్యలేని పిల్లక ఓలి కోరికరా అట్టగాకపోతారా తమ్ముడు సంగల్లా దానికి 5-10 అవసరం ఉంటే మా అమ్మయ్య పౌనమా పాపియ పౌనమా నలియ పౌనమా నలియక పౌనమా తల్లికి బొల్లితనం ఉంటే పిల్లకు సుఖతనం ఉండదురా ఇంతమంది లోపల నా ఇద్దరికి వచ్చింది తమ్ముడు తమ్ముడా అటు కట్టు తమ్ముడా ఏడు ఖర్చు నాగరా నాగపండ్లు కట్టురా 7 నాగపండ్లు కట్టి 80 ఎండి కుడిన బంగారం చెప్పులు రౌరంతాలు నవ్వకొండు పుష్పాలు వజ్రాలు మాణిక్యాలు మయూరాలు నిప్పు మరి కాదార కొట్టిరు కాలి వేసి తమ్ముడా దేవగిరి పట్టము నువ్వు వంపు తమ్ముడా అది వినాలి దాని అవ్వ తినాలి దాని అయ్య తినాలి తరతరాలు దేవగిరి పట్టము తరతరాలు తిన్నా దంగకుంట వంపు తమ్ముడా ఇంత మాటలా కచ్చేరు మీద భగవంతుడు ఎర్రని గుట్టకు ఎత్తుడు కోపం వేడ విసవెట్టు వెట్టి పెడ 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 మాటలంటే నాయను గజ నిమ్మరు చెక్కిందున్న పద్మాల దేవి గత 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 అడుగుతుండు దేవుడు గాత పెడితే ఆ కొల్లాపూరి పట్టం అంతా తూమైతున్నది కచ్చేరు తల్ల కింద అవుతున్నది అటువంటి భగవంతుడు ఏమంటున్నాడు ఒరే తమ్ముడు 5 ఇంత పేరుండదురా 10 ఇంత పేరుండదురా కట్టు 7 కంచు రాగ పనులు కట్టు తమ్ముడా తరాలు 7 తరాలు తిన్న దంగకుంట కట్టువనేటలకు అటువంటి మళ్ళీ ఆగేళ్ళింది 7 పనుల ధనం నింపుతూనే ఉన్నాడు గజని మరి రుచ కింద అటువంటి గజగజ వణికిన పద్మాల దేవి తన గుండె ధైర్యం తన తెచ్చుకున్నది తన గుండె ధైర్యం తన తెచ్చుకొని ఏమనుకుంటుంది ఏమంటుంది సంగయ్యా నీ కడుపు కాలిపోను మరిది గారు ఎంత పాని ఎత్తివయ్యా మరిది గారు ఎటుపోత ఉన్నవంట మరిది గారు నువ్వు నన్ను అడుగుతేను మరిది గారు అదే పద్మాల ఎటుపోతున్నవంటే పెద్దలకు వచ్చింది పెద్దరామాస పాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ దండి
తోట బస్తే తోలంత బుక్కల కంకంత రవ్వు చేసినట్టు చేతివా మరిది ఎల్లకాల సంవత్సరంలో మరిది కంకంత బండ కూడా నువ్వెత్తివా అది కాకపోతే తల్లికి బల్లి తరం ఉంటే బిడ్డకు సుఖ తరం ఉంటది అదే ఇంతమంది లోపల నా ఇజ్జతిది వచ్చింది ఈయనది వచ్చిందానా అయ్యా ఆగుతో వైరకలేక కాదు నా మరిది నేను కూడా వచ్చినయ్యా నా మరిది దేవి 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 ఓ మరిది సంగయ్య నీ కడుపు గాలిపోను ఎంత పని చేతివయ్య ఎల్ల కాలం నా సంసారంలా తొలబుక్క లోపల కంకంతరావు తేతివా ఎటు పోతున్నావంటే అమ్మగారింటి పండుకోతున్నాను కానీ నేను 5 అడగపోతే 10 అడగపోతే లేనిపోని ముచ్చడం మీ అన్నకు చెప్పుతివా మరిది అరటల్లకు అటువంటి 7 కళ్యాణ కొట్టిర్రు ఖాళీ చేసి కత్తనాలు కట్టనే కట్టిర్రు ఆగో పనులు నింపిర్రు పద్వాలకి ముందరికి బట్టలు తీసుకొచ్చిర్రు బట్టలు తీసుకొచ్చేటల్లకు అటువంటి పద్వాల దేవి ఏమనుకుంటున్నది మరి శీలమోరింటి కాడి చిన్న కొత్త తీసుకపోయిన గోలెమోరికే ఉన్నది గోలెమోరింటి కాడి గోడ పునాది పంట తెచ్చిన కొల్లపురి పంటం శీలమోళ్ళకి ఉంటది ఈ 7 పనుల ధనంగిన తీసుకపోతేనేమో మా వాళ్ళకి ఉండదు మరి నేను ఇడికెళ్ళి కచేరి కాడిపోతా కచేరి కాడిపోయి అయ్యా నేను 5 అడగలేదు 10 అడగలేదు 1000 అడగలేదు 1,00,000 అడగలేదు అగోస అడగొట్టు ముచ్చట చెప్పిండు సంగన్న అంట అనే తల్లకు నా భర్త కెడలేని కోపం వస్తుంది మాయమ్మో ఒరే అట్లోడా సాడుగొట్టు ముచ్చట చెప్పి మా సంసారాన్ని ఆపెతట్టు చేస్తువా దిగు అట్లోడా కచేరి దిగి పోరా కంసరోడా అంటాడు అటువంటి మనగాయాల కులం వేరైన గుణం ఒకటైంది జాతి వేరైన నీతి ఒకటైంది మతం వేరైన మాట ఒకటైంది కలియాప చెట్టు కింద కత్తి కొట్టి కలిసి భాష చేసిర్రు పచ్చిబండ అరతోటి ప్రమాణం చేసుకున్నారట 7 ఏళ్ళ పోని పద్మాలదేవి కచేరి కాడికొచ్చి 2 సంగడి వాపిందంటే లోకం మీద నాకు చెడ్డ పేరు వచ్చే కాలం అయిపోయే అట్లా కాదు గిట్లా అంట ఆడిదాకా పోయి అయ్యా మా వాళ్ళు ఏమైనా లేకున్నారు అనుకున్నావా నీ 5 ఎందుకు 10 ఎందుకు నాకు 100 ఎందుకు 1000 ఎందుకు నేను ఎరకలేక ఏదో ఇట్లా వచ్చిన అయ్యా నీ ధనం వద్దు ధాన్యం వద్దు తీసుకోమని చెప్పి నా భర్తతోటంట నా భర్తతోటంటలకు నా భర్త మల్లికార్జుడు నా మాట మన్నించి వెనకవు తీసుకుంటాడు మరి వెనకవు తీసుకుంటాడు కానీ కొల్లాపురి పట్టణం లోపల ఆదిరెడ్డి కుమారుడు వంశవంతుడు మల్లయ్య నీలమ్మ కుమారుడు నిజ పుణ్యశాలుడు ధర్మ కంకణం కట్టుకొని కచేరి మీద దానం అంటుండాట ఏకదానం అంటుండాట దానం పెట్టుడే గాని పుచ్చుకోడాట అన్న పేరు వచ్చింది మళ్ళీ తీసుకోడన్న పేరు వచ్చింది బలాని మల్లయ్య కొల్లపురి పట్టణం లోపల 7 బండ్ల బంగారం అటువంటి మనగా 7 బండ్ల బంగారం దానం చేసి వెనకకు తీసుకున్నాడంటే ఇచ్చిన దానం మళ్ళీ తీసుకున్నాడంటే నా భర్త మల్లికార్జునికి లోకం మీద చెడ్డ పేరు వచ్చు ఓయమ్మ ఇచ్చిన దానం మళ్ళీ తీసుకున్నాడంటే నా భర్తకు చెడ్డ పేరు అయ్యా నేను 5 అడగలేదు 10 అడగలేదు ఈ సంఘంలో సాడుగొట్టు ముచ్చాడు చెప్పిండంటే సంఘాన్ని నెల్లగొడితేనేమో అటువంటి 2 సోపతి వాపిన చెడ్డ పేరు మరి ధనం కొంట పోదామంటే అత్తతోటి అరపత్తది మామతోటి బాధ మాట బావలతోటి బాధత్తది ఆరళ్ళతోటి పోరత్తది అది కాక శీలవోళ్ళు ఇంటికాడి చిన్న కొత్త కొంట పోయిన గోలెవోళ్ళకి ఎవరది గోలెవోళ్ళు ఇంటికాడి పునాది పండది చేసిన శీలవోళ్ళకి ఎవరుతుంది ఈ ధనాన్ని ఏమి చెయ్యాలి అని చెప్పి పద్మాలదేవి అటు ఇటు చూసి ఏమన్నదట ఓ మరిది సంగయ్య గారా అని అన్నది సైగ చేస్తాళ్ళకి అరే సంగయ్య పిలుతుంది పోయినా పోరాని అనేటాళ్ళకి అదినే అని చెప్పి వంగి దండం పెట్టిండు
మీ అన్న చెప్తే నువ్వు ఒక ముచ్చట్టున్నావు కదా, ఇగో మీ అన్న భార్య నేను వదిలేను, నేను ఒక ముచ్చట చెప్తున్నా, నా ముచ్చట సుతో నువ్వు వినాలి. చెప్పు అదే ఏ ముచ్చటను అంటలకు నపారోని పిలిచి నగరం ఎడకేసి కొల్లాపురి పట్టణం లోపల, మరి కొల్లాపురి పట్టణం లోపల రారాజు మల్లయ్య నాట, రారాజు మల్లయ్యకు నాకు తగ్గ పాలగిన దొరికినట్టుంటే నన్ను పెళ్లి చేసుకుంటే నా భార్యతోటి 7 పండ్ల ధనం మంచిస్తా అని చెప్పి అగో ఆనాడు మాత్రము మొక్కిండాట అని చెప్పి ఊరు సాటింపు చెయ్యి ఓ మరదయ్య గారు. వెంటనే అటువంటి నా పర్వని పిలిచటలే నగరం మెడకేసుకొని ఆడు ఏమంట సాటింపు చేసుకున్నాడే. కొల్లాపురి పట్టం మీద అగో అటువంటి రారాజు మల్లయ్యకు తగ్గ పిల్లనే దొరికినట్టుంటే అగో వాళ్ళ భార్యతోటి 7 పండ్ల దానము అగో అటువంటి మనగా దానం చేపిస్తానని చెప్పి అగో దానం చేపిస్తానని చెప్పి అగో ఇయ్యాలటి రోజున అగో మల్లికార్జునుడు దాన ధర్మం పంచిపిస్తుండు. ఊళ్ళ పొంటి ఉన్నోళ్ళు పల్లెల పొంటి ఉన్నోళ్ళు అందరూ వచ్చి నా పని తడకపోవాలా అని సాటింపు చేసే అడిబాల పతువాల పతువాల అటువంటి వరకు పద్మాల దేవి దారం అంటుంది. ఏకదారం అంటే కొల్లాపురి 60 పదలు 30 లోకము గుడికాచి నాకు పెట్టు నాకు అని అటువంటి పనిగా అయ్యలు సంఘాలు ఆచారం అంటులు అందరూ వచ్చి అటువంటి పరిట కొంగులు దాపుతున్నారు. నాటలు మొట్టం దాపుతుంటే దానము పద్మాలదేవి పంచుతా ఉన్నది, పంచుతా ఉన్నది, ఎంచుతా ఉన్నది. దేవి 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 మాయమ్మో ఆ పద్మాలదేవి ఎండి బంగారం పంచుతుంది. పంచటల కళ్ళొక్కైనా చూసిండు. అవ్వ ఈ దానం పంచుతున్నావు, మరి పంచిన దానము దొంగ దానమా లంగ దానమా, మీ అమ్మగారిదా మీ అత్తగారిదా? ఈ సొమ్ములు తీసుకొని పోతాం, ఈ ఎండి బంగారం తీసుకొని పోతాం. పోయేటాలకు ఇవాళ రేపు ఏమంటారు, అరే ఇది ఎక్కడ దొంగతనం చేసినా అంటారు. ఎక్కడ దొంగతనం చేసినావు అంటే అగో ఎరువుల సొమ్ము ఏమో బరువుల సైడ్ ఏమో, ఎరువుల సొమ్ము బరువుల సైడ్ ఏమో, పెట్టారు దీపుల సైడ్ ఏమో, అల్లడి పోతేను అప్పుల సైడ్ ఏమో, అప్పులోడు కొట్టుకుంటే నొప్పుల సైడ్ ఏమో, అప్పులోడు కొట్టుకుంటే నొప్పుల సైడ్ ఏమో. ఎవరు దానం చెప్పు, ఎవరు దానం చెప్పు, నువ్వు పేరు చెప్తే తీసుకుంటావు అంటున్నారు. ఇంత మతాలు అంటా ఉన్నారు, పద్మాల కన్నా చూసారు. అయ్యా పెదాలు అయ్యా ఇది నా దానవు కాదు మీ దానవు కాదు. గోవుల కొల్లాపురి పట్టం లోపల శీలవారి బలగం సాలవరెడ్డి భార్య మలికదేవి కన్నా కొడుకు మరి ఆదాల్ రెడ్డి. ఆదాల్ రెడ్డి భార్య అంతమ్మ కన్న కొడుకు అటువంటి వరేగర్ రెడ్డి కాదు బంగారు కట్టి మామాది రెడ్డి. ఆదిరెడ్డి భార్య మా అత్త నీలమ్మ కన్న కొడుకులు నిత్యమంతులు మా బావలు 6 కాపులు. మొగలిపు వందన మోటాటి కాపు సవపు వందన సౌదరి కాపు గోగు వందన కోరె కాపు గుడికపు వందన గుడియేటి కాపు. ములకపు వందన మున్నూడి కాపు 6 తోడ ఉంటెండు. ఔషధిరుడు మల్లయ్యాగో కత్తిరి మీద ఉన్నాడు. నాకు మెప్పైన పిల్లగిన దొరికినట్టుంటే లగ్గమైన 3 నెలలకు నా భార్యతో 7 పండ్ల బంగారం దానం పంచిపిత్తనాని మొక్కుకున్నాడట.
దిబ్బరపోయినాయి, కళ్ళు దిబ్బరపోయినాయి, చెవులు గబ్బరిపోతున్నాయి. తమ్ముడా సంగయ్య, దానం మంచి వాళ్ళు వాళ్ళరా తమ్మి. నిజంగా నిన్ను 5-10 అడిగినా అది అది అడగలే అడగలే. ఈ ఎంత పని చేస్తే నా తమ్ముడు, ఎంత పని చేస్తే నా తమ్ముడా, ఎల్లకాల సంసారం తమ్ముడు, వాళ్ళంత ముక్కల కంకసరం చేసినట్టయిపోయేరా. అమ్మగారింటికి దారి కొట్టుకోను ఎంత పని చేస్తే తమ్ముడా సంగయ్య. నేను 3 వాళ్ళ ధనస్తుడైతేరా తమ్మి, 7 వాళ్ళ ధనస్తురాలు మీ వదిలే పద్మాలరా తమ్మి. పద్మాల దేవి బండి మీద ఉన్నది, లోకమంతనే వాటికై చూస్తే రారాజు మల్లయ్యకై పద్మాల చూస్తుంది, పద్మాలకై అగో రారాజు మల్లయ్య చూస్తున్నాడు. పద్మాల మొక్కం చూసి నోటి మాట చెరువు లేదు, ఎటు పోతున్నావు అని ఏదో సైగ చేసిండు. ఏడు సైగ చేసేటళ్లకు పద్మాల అయ్యో మా తండమంట చెరువు లేపాయి అని చెప్పి పప్పులున్న పువ్వు తీసి చేతులు పెట్టింది, చేతులు పెట్టి ఇట్లా బతుకమ్మ కొడుతున్నది. ఓ బతుకమ్మ పండుకు మీ వాళ్ళు ఇంటికి పోతున్నావు అని తలకు అని చెప్పి తలకాయ ఊపుతున్నది. మళ్ళీ ఎప్పుడు వస్తావా అని ఏదో సైగ చేసేటళ్లకు చేతులున్న పువ్వు తీసింది, కింద పంపింది. అమ్మిన తల్లారి నేను వస్తానంట, సైగాలు చెయ్యమంటే రామ రామ, భగవంతుడు మల్లయ్య మల్లయ్య, వంట జీవనాలు పెట్టవట్టే, మధువాల వెళ్ళిపోతా ఉన్నదా, కల్లు 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 గజ్జల బండి నా కోట ఉంది కొల్లపూడి పోగల బండి, కల్లు 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 గజ్జల బండి నా కోట ఉంది కొల్లపూడి పోగల బండి. అటువంటి బండి పద్మాల దానం పెట్టుకుంటావు పోవాలి. కొల్లాపూరి పట్నం దాటి ఆ కొల్లాపూరి పట్టణంలో దానం పెట్టుకుంటే ఈ పద్మాలు ఇట్లా పోతున్నది. అయినా ఆడవాడు తిరుక్కుంటా పంచుకుంటా పంచుకుంటా ఆ కొల్లపూరి దాటింది. ఇక్కడి కథ ఇక్కడుండగా నీలమ్మ కూడా 4 వారాలు వాళ్ళ ముచ్చట ఎట్లున్నది ఓయమ్మో. నీలమ్మ కొడలు అరగోరు వారాలు, నీలమ్మ కొడలు అరగోరు వారాలు, గంగబాయి ఉన్నది గంగబాయి ఉన్నది, లారీ గంగేర లారీ గంగేర, చంద్రబాబు ఉన్నది, కొట్టబెట్టి భార్యో మోగాలు కుట్టిర ఓ చెయ్యి తొట్టిర, వెయ్యి బలారు వంద నక్కి ఉన్నది, వెయ్యి బలారు వంద నక్కి ఉన్నది, 5 సెల్లల్ల ఎంట పెట్టుకున్నది, పట్టి వెళ్ళ బయటి
పోతే పోయేది తట్టు ఆగో ఊళ్ళ పట్టి పదలు ఉరికేస్తారు పల్లెల పట్టి పదలు పారి వస్తా ఉన్నారు దానం పెంచుతుంటే కాలి కింది ముళ్ళు కాలి కింది దుమ్ము కైలాసం అందుతుంది ఎర్ర దుమ్ము లేసి ఏమలోకం అందుతుంది నల్ల దుమ్ము నాగలోకం